హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. జూన్ 2 స్పెషాలిటీ ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది అంటే అది ఆ, ప్రశ్న సింపుల్గానే ఉంటుంది, కానీ దాని వెనక కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ఒక పోరాటం, ఆ, సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వేరే ప్రాంతాల నుంచి వచ్చి తమ మీద అజమాయిషీ సృష్టిస్తూ పూర్తి స్థాయిలో తమ ప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారు అన్న ఒక ఆక్రోశం, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారన్న ఒక ఉక్రోషం, నీళ్లు దక్కకుండా పారించుకుపోతున్నారన్న ఒక ఆవేదన, ఇలాంటి అన్ని అంశాలను కలగలిపి దాదాపు 5 దశాబ్దాల పాటు పోరాటం చేసి మధ్యలో ఎందరో జెండా భుజానికెత్తుకోవడం, జై తెలంగాణ ఆడడం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రతినలు పూనడం, ఆ తర్వాత తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ జెండాను పక్కన పెట్టి అనుకున్న దారిలో వెళ్ళిపోవడం, ఇలా చూస్తూ వచ్చినందరికీ ఇక తెలంగాణ ఎప్పటికీ రాదేమో అన్న ఒక అభిప్రాయం. ఆ సందర్భంలో 2001లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి అవిరళంగా చేసిన కృషి, రాజకీయపరమైన ఎత్తుగడలు, వ్యూహాత్మకమైన ఉద్యమాలు, అదే సందర్భంలో సబ్బండ వర్ణాల్ని కలుపుకొని పోయే రకంగా ఒక ఉద్యమ రూపకల్పన, ఇవన్నీ చేసిన తర్వాత కూడా చివరి ఘట్టం వరకు ఎంతో ఉత్కంఠతో చివరికి లోక్సభ, రాజ్యసభ ఆ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర, రాజముద్ర పడే వరకు కూడా ఉత్కంఠగా చూసిన ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాక్షాత్కారమై జూన్ 2వ తేదీన ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రోజు. ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నాడు రాజేష్ శర్మ అనుకుంటుండొచ్చు. ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజు 2014లో జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ తర్వాత 12 ఏళ్ల కాలగమనం అట్లా వెళ్ళిపోయింది. 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు గడిచిన 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ కొనసాగుతున్న ఎత్తంతా ఒకటి, రేపు జూన్ 2వ తేదీన హైదరాబాద్ చరిత్రలో జరగబోయే ఘట్టం మరొక ఎత్తు. నేను ఎగ్జాగరేట్ చేయడం లేదు, ఎందుకు ఎగ్జాగరేషన్ కాదు అంటున్నానంటే, హైదరాబాద్ మనందరికీ తెలుసు, 450 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న ఒక నగరం. ఆ తర్వాత సికింద్రాబాద్ బ్రిటిషర్స్ కాలంలో రూపుదిద్దుకున్న ఒక నగరం. ఆ తర్వాత సైబరాబాద్ 2000 సంవత్సరం నుంచి ప్రారంభమై అలా గత 25 సంవత్సరాలుగా డెవలప్ అయిన ఏరియా. ఆ క్రెడిట్ ఒకవైపు చంద్రబాబు గారు కావచ్చు, ఇంకొక వైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ గారు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండొచ్చు. వీళ్ళందరి కలల రూపం సైబరాబాద్. ఇవాళ రూపుదిద్దుకుంటున్న 4వ నగరం, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, పూర్తిగా రేవంత్ రెడ్డి కలల స్వరూపం, కళ, ఖచ్చితంగా డ్రీమ్ ప్రాజెక్ట్. దాంట్లో భాగంగా జూన్ 2వ తేదీన ఎన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారంటే, అన్ని కార్యక్రమాలు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై ఒక ఎత్తు అన్న రకంగా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, 2024 జూన్ 3వ వారంలో, ఇంకా ఎగ్జాక్ట్ తేదీ చెప్పాలంటే 18వ తేదీ, జూలై 18వ తేదీ, జూలై 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ వేదికగా ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ఒక ఫార్మా రంగానికే కాకుండా అన్ని సెక్టర్లకు అక్కడ స్థానం కల్పించడంతో పాటు రెసిడెన్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆల్ సెక్టర్స్ని ఉంచడం ద్వారా ఒక ప్యారలల్ సిటీని నిర్మిస్తానని చెప్పి ప్రకటన చేసిన రోజు. ఆ మర్నాడే శాసన మండలి వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా సేమ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే, అంటే ఆగస్టు 1వ తేదీన ఫ్యూచర్ సిటీ అని చెప్పబడుతున్న ఆ ఏరియాలో బేగరికంచ సమీపంలో మనకు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ పడింది. ఇప్పుడు జూన్ 2వ తేదీన అది ఇనాగ్రేషన్కు రంగం సిద్ధమైంది. అంటే మొట్టమొదటి ప్రభుత్వ కార్యకలాపం అక్కడ వేళ్ళూనుకున్న తర్వాత ఇవాళ దానికి అంకురార్పణ జరిగింది ఆ రోజు. ఇవాళ ఇనాగ్రేషన్, ప్రారంభోత్సవం జరగబోతోంది జూన్ 2వ తేదీన. దాంతోపాటు ఇంకా ఏమేం కార్యక్రమాలు ఫ్యూచర్ సిటీలో జూన్ 2వ తేదీన జరగబోతున్నాయి, నేను ఈ వివరాలు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆసక్తికరమైన సమాచారం. గత 2 సంవత్సరాలుగా నేను ఫ్యూచర్ సిటీ మీద చేస్తున్న వీడియోల అన్నింటి సారాంశం, అన్నింటికీ ఇది ఒక పరాకాష్ఠగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక పీక్ లెవెల్కు వెళుతున్న సందర్భం ఇది.
ఫ్యూచర్ సిటీలో ఏమేం రాబోతున్నాయి, ఏమేం వస్తున్నాయని పేపర్ కటింగ్స్ కావచ్చు, నేను సేకరించిన సమాచారం కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రతి అంశాన్ని మిస్ కాకుండా వారానికి 1-2 వీడియోలు చేస్తూ వచ్చాను. నేను మొదటి రోజుల్లో చెప్పిన రోజు పూర్తిగా పేపర్ వరకే. పేపర్ల మీద ఆర్టికల్స్ ఉండేవి, గవర్నమెంట్కి సంబంధించిన జీవోలు ఉండేవి. ఇవి మాత్రమే చూపించేవాడిని, అక్కడ ఇన్వెస్ట్ చేయించేవాడిని. ఇప్పుడు కార్యరంగంలోకి వెళితే, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మనకు క్లియర్ కట్గా అక్కడ రోడ్ వైడనింగ్ వర్క్స్ కనిపిస్తున్నాయి. తర్వాత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణ దశ ప్రారంభానికి ముందు సన్నాహకాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్కడ కళ్ళారా కనిపిస్తున్న నేపథ్యంలో జూన్ 2వ తేదీన జరగబోతున్నవి అద్భుతమైన ప్రగతికి బీజాలు పడబోతున్నాయి. సో డీటెయిల్స్ చెప్తాను. సో ఆ ఏరియాలో ఇంకా కూడా మీరు జూన్లో ఖచ్చితంగా ప్రతి సంస్థ రేట్లు పెంచడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్న 2-3 సంస్థలు కూడా జూన్ 1వ తేదీ నుంచి రేట్లు మార్చబోతున్నాయి. ప్రతి గజానికి 1000 నుంచి 1500 రూపాయలు పెంచబోతున్నాయి. సో ఇది ఏదో రియల్ ఎస్టేట్ సంస్థలు లాభార్జన కోసం కాదు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో భూముల విలువలు అలా పెరుగుతున్నాయి. ఆ పెరిగిన భూముల అనుగుణంగా అప్రూవల్స్ తేవాలన్నా, ఇంకేం చేయాలన్నా కూడా ఆ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. తద్వారా దానికి కొద్దిగా లాభాన్ని యాడ్ చేసుకొని వాళ్ళు ప్లాట్ ధర, గజం ధర నిర్ణయిస్తున్న పరిస్థితి. అలాంటి నేపథ్యంలో జూన్ 1వ తేదీ తర్వాత చాలా సంస్థలు అక్కడ రేట్లు పెంచబోతున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఒక సందర్శన చేసి, ఒక విజిట్ చేసి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని, పెండింగ్ పెట్టకుండా, కుదరట్లేదని సాకులు వెతుక్కోకుండా, కొంతమంది చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి వారాల తరబడి టైం తీసుకుంటుంటారు, ఇంకా నిర్ణయానికి రాలేమని. అలాంటి వారు ఎప్పటికీ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆలసించిన ఆశాభంగం ఖచ్చితంగా జరుగుతుంది, రిగ్రెట్ అవుతారు. సో త్వరితగతిన నిర్ణయం తీసుకోండి. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు. ఫ్యూచర్ సిటీలో 2024 జూలై ఆగస్టు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా ఆ ఏరియాను, ఫస్ట్ ఫేజ్ జరగబోతున్న ఏరియాలో లైఫ్ సైన్సెస్కే పెద్దపీట వేస్తామని హైకోర్టుకు గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎందుకంటే భూములు ఫార్మా సిటీ పేరిట ఫార్మా కోసం కేటాయించారు కాబట్టి, ఆ ఫార్మాసిని ఇప్పుడు లైఫ్ సైన్సెస్ అంటున్నారు కాబట్టి దానికి కేటాయిస్తామని చెప్పారు. 4000 ఎకరాలకు పైగా దానికి కేటాయించారు. అందులో చాలా సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు జరిగిన సంస్థలకు ఇప్పుడు భూమి బదలాయింపు పూర్తయింది. సో వాళ్ళు ఇవాళ జూన్ 2వ తేదీన వాళ్ళ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. వాటికి శ్రీకారం చుడుతున్నారనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్ సిటీలో ధూమ్ ధామ్ అనే శీర్షిక కనిపిస్తుంది మనకు. ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎఫ్సిడిఏ బిల్డింగ్ అయితే నిజంగా 6 నెలల్లో పూర్తి చేశారు. దాన్ని ఏమేం జరగబోతున్నాయంటే, జూన్ 2న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతర ఫ్యూచర్ సిటీలో. 14 ఫార్మా కంపెనీ R&D కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభం. 14. నేను మొన్నటి వరకు కూడా 7 అని చెప్తూ వచ్చాను. 7 కూడా నేను చదివే ప్రయత్నం చేశాను, చాలా మందికి చెప్పాను. ఇవాళ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఏకంగా లైఫ్ సైన్సెస్ హబ్లో ఉన్న 4000 ఎకరాలలో 14 ఫార్మా కంపెనీలు తమ నిర్మాణాలను జూన్ 2వ తేదీన ప్రారంభించబోతున్నాయి. ఇది అఫీషియల్ నౌ. రైట్, 14 ఫార్మా కంపెనీల R&D కేంద్రాల ఏర్పాటు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభం. NIUM 25 ఎకరాలలో NIUMకు కేటాయించారు. ఆ భవనానికి సంబంధించి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్, స్టేట్ది కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్కు అక్కడ 25 ఎకరాలు కేటాయించడం, దాంట్లో శంకుస్థాపన కార్యక్రమం జూన్ 2వ తేదీన జరగబోతోంది. దాంతోపాటు తెలంగాణ అంటే గుర్తొచ్చేది సింగరేణి. ఆ సింగరేణి కాలేజెస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ మనకి ఇక్కడ లగడికబుల్ పక్కన రెడ్ హిల్స్లో ఉంది, ఒక కంజెస్టెడ్ ఏరియాలో ఉంది. అఫ్కోర్స్ బిల్డింగ్ బాగుంటుంది, అంతకుముందు ఇంకా అధ్వానంగా ఉండే నేను జెమినీ టీవీ రిపోర్టర్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత నయం ఇది మంచి బిల్డింగ్ అయింది. బట్ అయినా కూడా అది కంజెస్టెడ్ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో సింగరేణి సంస్థకు 10 ఎకరాలు కేటాయించారు. ఆ భవనానికి సంబంధించిన శంకుస్థాపన కూడా జూన్ 2వ తేదీన జరగబోతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పలు పథకాలు, పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ప్రతిష్టాత్మక కంపెనీల డాటా సెంటర్లకు సైతం శంకుస్థాపన. ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ కనిపిస్తుంది చాలా మందికి. అక్కడ స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డాటా సెంటర్ అండ్ FCDA బిల్డింగ్ 3 సేమ్ ప్లేస్లో ఉంటాయి. అక్కడ రతన్ టాటా రోడ్డు మీద ఒక జంక్షన్ వస్తుంది. దాని పక్కనే డాటా సెంటర్స్ హబ్ ఉంది. అందులో డాటా సెంటర్లు కూడా ఆ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డిసెంబర్ 8-9 తేదీలలో అక్కడ గ్లోబల్ సమిట్ జరిగిన ప్రాంతం అది. రైట్, తర్వాత మిగతా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నది. కానీ ప్రధానంగా దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి చెప్తున్నాను.
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందుకు ఫ్యూచర్ సిటీని వేదిక చేసుకోనుంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడుతోంది. ప్రధానంగా జూన్ 2న ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 14 ఫార్మా కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కేంద్రాల ఏర్పాటు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయబోతున్నారు. వీటిలో రెడ్డిస్ ల్యాబొరేటరీస్, భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్, MSN ఫార్మా, అరబిందో ఫార్మా, లారస్ ఫార్మా ఇవన్నీ కలిపి ఉన్నది కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఇది వినాల్సిన మాట. ఇవన్నీ పూర్తిగా కాలుష్య రహితంగా నెట్ జీరో పర్యావరణ సూత్రాలకు లోబడి ఉండేలా నిబంధనలు విధించింది ప్రభుత్వం. దానికి అనుగుణంగానే నిర్మాణాలు ఉండాలి. వాటి డిజైన్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో మరికొన్ని ప్యాకేజింగ్ సంస్థలకు సంబంధించి కూడా అక్కడ ఇప్పుడు నేను చెప్పినవి ఆల్మోస్ట్ 14 ఫార్మా కంపెనీలు, 2 ఇనాగరేషన్లు, ఇంకొక 2 కంపెనీలు, తర్వాత ఇవన్నీ కలుపుకొని కొన్ని ప్యాకేజీ కంపెనీలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ను ప్రారంభిస్తున్నారు. భవన నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా లోపలి పనులు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ జరుగుతుంది. తర్వాత ఇందాక నేను షార్ట్ కట్ చెప్పాను కదా, NIUM అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ప్రాంగణాన్ని 25 ఎకరాలలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత 10 ఎకరాలలో ఏర్పాటు చేయబోయే సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి హెడ్ క్వార్టర్స్కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ అధికార వర్గాలు చెప్పిన మాట. దాంతోపాటు మొన్న అనౌన్స్ చేసింది ఏంటంటే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, MLCలు, ఎంపీలు, అదే రకంగా అధికారులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, IAS, IPS రిలేటెడ్ సివిల్ సర్వీసెస్ అధికారులు, వాళ్లతో పాటు జర్నలిస్టులు, వీళ్ళందరికీ కలిపి ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాలు కేటాయించారు. వారికి కూడా అక్కడ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా 2వ తేదీన జరిగే అవకాశం ఉంది. 500 ఎకరాలు అది. సో ఇవి పూర్తిగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనడానికి జూన్ 2వ తేదీన ఒక భారీ దివ్యమైన భవ్యమైన కార్యక్రమం విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ జరగబోతోంది. సో మళ్ళీ చెప్తున్నారు, 14 ఫార్మా కంపెనీలు రాబోతున్న ఏరియా నక్కర్త మేడిపల్లి ఏరియా. నేను అందుకే ఇవాళ కాదు, నేను మొదటి నుంచి చెప్తుంటాను, మీరు అటువైపు వెళ్ళొద్దు, అటువైపు అంతా గవర్నమెంట్ యాక్టివిటీ ఉంది, ఇటువైపు ఒరిజినల్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ ఇది. నేను మొన్నటి వరకు 6-7 కంపెనీలకు సంబంధించి 35,000 ఎంప్లాయ్మెంట్ అని చెప్పాను. ఇప్పుడు 14 కంపెనీలు. ఎంప్లాయ్మెంట్ ఏ రేంజ్లో పెరిగిందో మీరే ఊహించుకోవచ్చు. అలాంటి నక్కర్త మేడిపల్లి ఏరియా యాచారం దగ్గర ఉంది. సో యాచారం, మల్కీజ్గూడ, నక్కర్త మేడిపల్లి, తక్కల్లపల్లి, కొత్తపల్లి ఈ ఏరియాల మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ముందు ఆ 2 రోడ్లను ప్రభుత్వం వెడల్పు చేస్తుంది. ఆ కార్యక్రమం సర్వేగంగా జరుగుతుంది. నాతో పాటు వచ్చిన వాళ్ళు కల్లారా చూశారు. అయినా కొంతమంది డిలే చేస్తున్నారు. ఇంకా ఆ డిలేకు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జూన్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలన్నీ చూసి కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు ధరల పెంపుదలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. భూముల యజమానులు, ఈవెన్ ఎకరాలలో కొనేవాళ్ళు కూడా ఆ తర్వాత మీరు ఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది. సో మీరు చేసే ఒక్కొక్క నిమిషం జాప్యం ఖచ్చితంగా మీకు రేపు ఆ లెవెల్లో మీకు రిగ్రెట్ తెచ్చిపెడుతుంది. కాబట్టి అతి త్వరగా స్పందించండి, స్పీడ్గా ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు నేను చెప్తున్న ఏరియాలు మళ్ళీ చెప్తున్నాను, యాచారం, మల్కీజ్గూడ, నక్కర్త మేడిపల్లి అంటారు, మేడిపల్లి అంటారు దాన్ని, తర్వాత తక్కల్లపల్లి, అటువైపు పెడితే కొత్తపల్లి, ఈ ఏరియాలు ఖచ్చితంగా అద్భుతంగా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియాకు చాలా దగ్గరలో ఉన్నాయి, క్లోజ్ ప్రాక్సిమిటీ. కాబట్టి ఇటువైపు లైఫ్ సైన్సెస్ హబ్ ఇప్పుడు 14 ఫార్మా కంపెనీలు. నేను మొన్నటి వరకు 7 కంపెనీల్లోనే 35,000 ఎంప్లాయ్మెంట్ చెప్పాను, ఎందుకంటే వాటికి సంబంధించి చదివాను కాబట్టి. ఇప్పుడు 14 కంపెనీలు అయ్యాయి, అంటే ఆల్మోస్ట్ డబల్ ఎంప్లాయ్మెంట్, దాదాపు 70,000 ఎంప్లాయ్మెంట్ లైఫ్ సైన్సెస్ హబ్లో మేడిపల్లి దగ్గర వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి. దాంతోపాటు ముండిగౌరెల్లి, చింతపట్ల మధ్య రాబోతున్న డ్రోన్స్ హబ్లో కూడా దాదాపు 15,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 820 ఎకరాలు ల్యాండ్ అక్కడ. సో వీటినంటిని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి, అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఇక్కడ చివరిగా ఇంకొక మాట చెప్తారు, ఇది వాల్యూడ్. నిన్న కాక మొన్న హరీష్ రావు అమెరికాలో ఒక ప్రకటన చేశారు, మేము రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని. దాని మీద కొంతమంది బెంగపడుతూ నాకు వీడియోస్ చేసి అడుగుతున్నారు, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారట కదా అని. అంటే ఇప్పుడు జరిగిన రోడ్లన్నీ ఎత్తేస్తారా, తవ్వేస్తారా,
అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామన్న టీఆర్ఎస్ ప్రకటన ఉంది. ఆ తర్వాత అది ఏమైందో తెలుసు. సీఎం కాగానే పోయి రామోజీరావు పక్కన కూర్చున్నారు కేసీఆర్ గారు ఆ రోజు. సో అపోజిషన్లో ఉన్నప్పుడు చేసే ప్రకటనలకు అస్సలు అర్థం పర్థం ఉండదు. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీలు వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన అవసరం ప్రభుత్వ అధినేతలకు ఉంటుంది. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ఏవైనా మాట్లాడొచ్చు. అలాంటిది ఎలా రద్దు చేస్తారు? కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ FCDI బిల్డింగ్ కానీ స్కిల్ యూనివర్సిటీ కూలగొడతారా? ఇప్పుడు ఫార్మా రంగానికి ఇస్తామంటున్నారు, బాగానే ఉంది. స్కిల్ యూనివర్సిటీ కూలగొడతారా? FCDI బిల్డింగ్ కూలగొడతారా? రతన్ టాటా రోడ్డును తవ్వేస్తారా? అటు తగలపల్లి నుంచి యాచారం నుంచి పడుతున్న రోడ్లను తవ్వేస్తారా? అమెజాన్ డాటా సెంటర్ ఉంది అక్కడ, దాన్ని తవ్వేస్తారా? మరి అది కూడా ఫార్మా కంపెనీ కాదు కదా, దానికి కేసీఆర్ టైంలో ల్యాండించారు కదా. ఇక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. హరీష్ మాటల్లో ఉద్దేశం ఏంటంటే ఆ భూములు ఫార్మా కోసం తీసుకున్నాం కాబట్టి ముందుగా ఫార్మానే చేయాలి అన్నారు. ఈయన 4,000 ఎకరాలు చేస్తున్నారు, అంటే 1/3 చేస్తున్నారు ఓవర్ మొత్తం భూముల్లో. ఆయన ఏమంటున్నారు 75% లైఫ్ సైన్సెస్కి ఇస్తానంటున్నాడు. అది నో ప్రాబ్లం. అయినా కూడా నేను చెప్తున్న ఏరియాస్కు ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ సబ్ ఎంత ఉంది? 30% ఉంది. అంటే 13,440 ఎకరాలలో 4,073 ఎకరాలు లైఫ్ సైన్సెస్ సబ్కు ఉంది. మొన్న కొత్తపల్లి దగ్గర మళ్ళీ ఒక 1,800 ఎకరాలు తీసుకున్నారు, అది కూడా లైఫ్ సైన్సెస్కి అటాచ్ చేశారు. అంటే 6,000 ఎకరాలు అయ్యింది. ఈయన ఏం చెప్తున్నాడు హరీష్ రావు 75% అంటున్నాడు. అంటే 13,400 ఎకరాలు, 13 రౌండ్ ఫిగర్ అనుకుందాం, 13,000 ఎకరాలు అనుకుందాం. 13,000 ఎకరాలు అనుకున్నా వాటిలో మీరు 75% అంటే దాదాపు 9,000 ఎకరాలు. ఆల్రెడీ ఈ ప్రభుత్వమే 6,000 ఎకరాలు ఇచ్చేసింది. 6,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత మిగిలిన కాంట్రవర్సీ ఏంది? ఇక 3,000 ఎకరాలు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే సెకండ్ ఫేజ్లో ఇంకొక 15,000 ఎకరాలు తీసుకుంటున్నారు. సో ఇదంతా ఎట్లా ఉందంటే రాజకీయం జనాలను గందరగోళపరచడం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కారణంగా రియల్ ఎస్టేట్ కొద్దిగా భూమిలో ఉంది. ఆ రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్న దాన్ని సహించలేక దాని మీద నీళ్లు చల్లే ఉద్దేశంతో ఇలాంటి ప్రకటనలు వస్తాయి ప్రతిపక్ష నేతల నుంచి. ప్రతిపక్ష నేతల ప్రకటనలు అంటే నేను ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఉద్యమ నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నారు. ఆ తర్వాత దాన్ని కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టేశారు ప్రభుత్వంలోకి రాగానే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు విపక్ష నేతగా TPCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫార్మా సిటీ కోసం భూసేకరణ జరుగుతుంటే మేము రాగానే ఫార్మా భూములను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. ఆ ఏరియాలో అయితే ఇప్పటికీ కొంతమంది స్తూపాలు కనపడతాయి మనకు అక్కడ, వంశీచంద్ర రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చేసినవి, ఫార్మా భూములను వెనక్కి ఇప్పిస్తామని. రాగానే ఆయన ఏం చేశారు? అధికారంలోకి రాగానే మరిన్ని ఎకరాలను కలిపి ఫ్యూచర్ సిటీ మీద తీసుకొచ్చాడు. ఫార్మా భూములను వెనక్కి ఇవ్వడం పక్కన పెట్టి ఇంకా కొన్ని భూములను పెంచి ఆ రోజు 13,000 ఎకరాలు ఉంటే 30,000 ఎకరాలు చేసి దాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇన్ని ఒప్పందాలు, దాదాపు నాకు తెలిసే 182 ఒప్పందాలు జరిగినాయి విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. మరి ఆ 182 ఒప్పందాలను రద్దు చేస్తారా? అంతమంది పెట్టుబడులను మీరు వెనక్కి పొండి అని చెప్తారా? అలా చెబితే తెలంగాణ రాష్ట్రానికి ఉంటుందా పురోగతి, ఉంటుందా అభివృద్ధి ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందా? ఇవన్నీ లోతుగా వెళ్లే వాళ్ళకి అర్థమవుతాయి. జస్ట్ ప్రకటనలు చూసి టెన్షన్ పడి బెంబేలెత్తి పోవద్దు. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడడం, అధికారంలోకి వచ్చాక ఇంకొకటి చేయడం అనేది మనకు అంతా చూస్తూనే ఉన్నాం, చాలా మంది చూస్తూనే ఉన్నాం. కొత్త ఒక 20 సంవత్సరాల రాజకీయ స్థితిగతులను స్టడీ చేస్తే చాలా ఇదంతా అర్థమవుతుంది. ఏ నాయకుడు ఎప్పుడేం మాట్లాడాడు, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారని. సో అది సంగతి. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం జూన్ 2వ తేదీన ధూమ్ ధామ్. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మాత్రం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి. అంటే మీరు లేట్గా నిర్ణయం తీసుకుంటే ఏం కాదు, కాకపోతే ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళ 10 రూపాయలకు దొరికేది ఆ రోజు 15 రూపాయలకు దొరకవచ్చు. ఆ 5 రూపాయలు నష్టమే కదా. దాని బదులు ఇవాళ 10 రూపాయలకు తీసుకుంటే ఒక 50 గజాలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా తెలివిగా ఆలోచించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. కొద్దిగా డిలే అవుతున్న కొద్దీ మీ రాబడి తగ్గుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెరుగుతుంది, అప్రిషియేషన్ తగ్గుతుంది. ఇప్పుడు బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది, అప్రిషియేషన్ బాగుంటుంది ఫ్యూచర్లో. రైట్, అర్థమైతే వెంటనే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.